పూరా లోకల్. మొన్న రాజశేఖర రెడ్డి గారి జయంతికి వెళ్ళారు, వర్ధంతికి, సెప్టెంబర్ 2లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారంటే, రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పగా పనిచేశారు ప్రజల కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించే దిశగా నేను కూడా పనిచేస్తాను అని ఒక మాట మాట్లాడున్నారు. సంతోషం అనిపించింది. సరే, ఎప్పటికైనా మార్పు వస్తే సంతోషం అనుకున్నాం. కానీ నెక్స్ట్ డేనే మళ్ళొక మీటింగ్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, టీడీపీ పార్టీ చాలా అద్భుతమైన పార్టీ అన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎవరి మీద పోరాటం చేశారు? బ్రతికినన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనుకుని టీడీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది? బీజేపీతో పొత్తు పెట్టుకొని పనిచేస్తుంది. అదే బీజేపీ మీద, అదే టీడీపీ మీద బ్రతికున్న రోజులు రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. నిజంగా రెండు రకాల మాటలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అనేది ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిజంగానే రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు మేము చాలా గొప్పగా చెప్తాం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. అది సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించాలి. ఈరోజు ఏం జరుగుతుంది, ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తున్నారు ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేది తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు మూసీ గురించి మాట్లాడుతున్నారు. మూసీని ఆ రోజే కేటీఆర్ గారు ఆ రోజే చాలా గొప్పగా మూసీని ఏ విధంగా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మూసీ పక్కన ఉన్న ఇండ్లకి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చేయండి అనేది కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ఆ రోజు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, మూసీ పక్కన ఎవరుంటే వాళ్ళని ముందు తీసి పడేయాలని చూస్తున్నారు తప్పిస్తే, చిన్న ఇల్లు, చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళనేమో మూసీ పక్కన తొలగిచ్చేస్తున్నారు. కానీ అదే మూసీ పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో కడుతుంటే వాళ్ళకు మాత్రం పర్మిషన్ ఇస్తున్నారు. పేదవాడేమో మూసి పక్కన ఉండకూడదు, కానీ అదే మూసి పక్కన పెద్ద పెద్ద అంతస్తులు, బహుళ అంతస్తులు కట్టే వాళ్ళకేమో పర్మిషన్ ఇవ్వాలి. అదే నార్సింగ్ దగ్గర మనం పోతూ ఉంటే అదే మూసిని నింపుతూ ఉన్నారు, అదే మూసి పక్కన పెద్ద పెద్ద అంతస్తులతోని కడతా ఉన్నారు. ఇది ఎక్కడి ద్వంద్వనీతి అండి ముఖ్యమంత్రి గారు? పేదవాడికి ఒక న్యాయం, గొప్పవాడికి ఒక న్యాయమా? మూసి ప్రక్షాళన చేస్తున్నప్పుడు ఏ విధంగా మీరు తీసి పడేస్తే వాళ్ళందరూ ఏ విధంగా తెలంగాణ భవన్కి వచ్చి ఈరోజు మీరైతేనే కాపాడగలుగుతారని చెప్పినారో ఒకసారి ఆలోచించమని కోరుతూ, ఈరోజు ఏదైనా కూడా ఏ మీటింగ్ అయినా రాజకీయ కోణంలోనే చూస్తారు. ఏ మీటింగ్ అయినా కూడా ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాల నుండి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపించారు, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకం ఉన్నారు, దేశంలో ఏ విధంగా మొదటి స్థానంలో నిలిచారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా దేశంలోనే జీడిపి మొదటి స్థానంలో నిలబడ్డదంటే దాని వెనకాల కేసీఆర్ గారి కృషి కాదా? ఈరోజు ఇదే రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఇదే రంగారెడ్డి జిల్లాలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈరోజు మీరు వచ్చిన తర్వాత మీ పుణ్యమని ఏ విధంగా మొత్తం రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి అంతా కుంటుపడింది అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈరోజు యూరియా కోసం దేవుడాన్ని ఏడుస్తూ ఉన్నారు ప్రజలందరూ. దాని గురించి ధ్యాస ఉండదు. ఎంతసేపు కేసీఆర్ని విమర్శించడమే తప్పిస్తే ఏ మూలకు పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా గంటలు నిలబడి యూరియా కోసం ఏడుస్తున్నారు. ఈరోజు ఆడబిడ్డల్ని కూడా యూరియా లైన్లలో నిలబెట్టేసి, పాలిస్తున్న తల్లి కూడా అక్కడికి వచ్చి బిడ్డకు పాలించుకుంటూ యూరియా లైన్లో నిలబడ్డదంటే తల వంచుకోవాలి. ఏం జరుగుతుందని బేరీజ్ వేసుకోవాలి తప్పిస్తే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు.